గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 4 టీవీ. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' న్యూస్ పేపర్ హెడ్లైన్స్. గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి. మళ్లీ వీఆర్ఓ, వీఆర్ఏలు. బీఆర్ఎస్ హయాంలో రద్దు. ఇతర శాఖల్లోకి సర్దుబాటు. గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారధులుగా సేవలు. వందల ఏళ్లు భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు. పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం, పెద్దల తప్పులు బయట పడతాయనే రెవెన్యూ విచ్ఛిన్నం. సంస్కరణల పేరుతో తెచ్చిన ధరణి ఓ తప్పుల తడక. కోటల్లోని లొసుగులతో సర్కారు భూములు మాయం. బీఆర్ఎస్ తొత్తులకు కట్టబెట్టిన వాటిని పేదలకు ఇస్తాం. ప్రతి ఉద్యోగికి 5వ తేదీ లోపే జీతం పడేలా చర్యలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు. డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించిన మంత్రి. హైదరాబాద్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, విహెచ్సిలు, పల్లె బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం. ఉపశీర్షికగా ఆరోగ్య పరం ధనం. రాష్ట్రంలో వెంటనే బ్రాండింగ్ చేయాలంటూ ఆదేశాలు. రాష్ట్రంలో 4636 కేంద్రాల పేరు మార్పు. కేసీఆర్ ఖాళీ గోటికి రేవంత్ సరిపోడు. తిన్మార్ ఖాన్లతోనే ఏమీ కాలేదు, బుడ్డర్ ఖాన్తో ఏమవుతుంది? 50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు. విపక్షంలోనే కేసీఆర్ డేంజర్. బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్కు లేదు. సిరిసిల్లాను వదిలి వెళ్లను, వదంతులను నమ్మొద్దు. కేటీఆర్ హైదరాబాద్. సిరిసిల్ల క్రమబద్ధీకరణపై కొరడ. జీవో 59 భూముల క్రమబద్ధీకరణ ఫైళ్ల వెరిఫికేషన్. అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం. రిజిస్ట్రేషన్లు పూర్తయిన స్థలాలకు మళ్లీ పరిశీలన. వీటిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశం. ఫీజులు చెల్లించిన వాటికి కన్వేయన్స్ డీడ్లను నిలిపివేత. సుమారు 1000 ఫైళ్ల రిజిస్ట్రేషన్కు బ్రేక్. సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ. నిర్మాణాలు లేకున్నా ఉన్నట్లు చూపడమే ప్రధాన అక్రమం. శాటిలైట్ మ్యాపుల సాయంతో పరిశీలించి చర్యలు. హైదరాబాద్ ఏజీపీలు భూదందాల్లో బాగా బిజీ. పోలీసు అధికారుల సెటిల్మెంట్లు. హైదరాబాద్ శివార్లో 2 ఏసీపీల వ్యవహారంపై జోరుగా చర్చ. సర్కారు మారిన వారిదే కావా? మితిమీరుతున్న కొందరు అధికారులు. అప్పటి కీలక మంత్రి ఆశీస్సులతో పోస్టింగ్. వారిని ఇంకా కాపాడేదెవరు? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. చిత్రంలో వేం నరేందర్. సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఆయన కాంగ్రెస్లో చేరారంటూ జోరుగా ప్రచారం. ఇటీవల 4 ఎమ్మెల్యేలు కలవడంపైన ఊహాగానాలు. నియోజకవర్గ సమస్యలపైనే కలిశ ప్రకాష్ గౌడ్. హైదరాబాద్ సీఐకి బేడీలు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో అరెస్ట్. ఎమ్మెల్యే అనుచరుడు కూడా. ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసులో పురోగతి. నిందితుడు పారిపోయేందుకు సహకరించిన ప్రేమ్ కుమార్. త్వరలో మరో సీఐ కూడా అరెస్ట్. నితీష్ 9వసారి బీహార్ సీఎంగా మరోసారి ప్రమాణం. బీజేపీకి 2 డిప్యూటీ సీఎం పదవులు. ప్రమాణ స్వీకారానికి హాజరైన నడ్డా. పదవి కాలంలో 11వ స్థానం. ప్రమాణాల్లో నంబర్ 1. 9 సార్లు ప్రమాణం చేసిన ఏకైక సీఎం నితీష్ కుమార్. ఒక్క దెబ్బకు 3 పిట్టలు. నితీష్తో బీజేపీ దోస్తీ మర్మమిదే. ఆయన నిష్క్రమణతో ఇండియా కూటమి కాకవికలు. బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు లేదని ఇప్పటికే తేల్చిన మమత. పంజాబ్ ఢిల్లీలో అదే బాట. ఇప్పుడే జేడీయూని బయటకు రప్పించిన మోదీ షా. పిల్లి మొగ్గల నితీష్. ప్రతిపక్ష పార్టీల ధ్వజం ఆయనొక ఊసర వెళ్లి. కాంగ్రెస్ బీహార్ సీఎంగా ప్రమాణం చేస్తున్న నితీష్. అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ. పాత మిత్రులం మళ్లీ కలిశాం, ఇక వీడిపో. ఇండియాలో సరిగా లేకనే నితీష్. కూటమి సారథ్యం లాక్కోవడానికి కాంగ్రెస్ కుట్ర. అందుకే ప్రధాని అభ్యర్థిగా ఖార్గే పేరు ప్రస్తావన. సీట్ల పంపకాలపైన జాప్యం. దీనివల్లే వీడిపోయాం. జేడీయూ నేత కేసీ త్యాగి. వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఇంకింత మందికి రీచ్ అవ్వచ్చు. పంచాయతీల్లో ప్రత్యేక పాలన. 12,769 గ్రామాలకు అధికారుల నియామకం. నేడో రేపో ఆదేశాలు. సెలవుల్లో ఉన్న సిబ్బంది అందరూ తక్షణమే విధులకు హాజరవ్వాలి. జడ్పీ సీఈఓలు, డీపీఓలకు సంకేతాలిచ్చిన రాష్ట్ర ఉన్నతాధికారి. పెండింగ్ బిల్లులపై సర్పంచుల్లో ఆందోళన. హైదరాబాద్ సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించాలి. పెండింగ్ బిల్లుల్ని 2లోగా ఇవ్వాలి. లేని పక్షంలో పంచాయతీలకు తాళం వేసి నిరాహార దీక్షలు. బిల్లులు ఇస్తే కాంగ్రెస్కు మద్దతు. తెలంగాణ సర్పంచుల సంఘం. 6,956 మంది స్టాఫ్ నర్సులు. తుది ఫలితాలు విడుదల చేసిన మెడికల్ బోర్డు. 7,094 పోస్టులకు నియామక ప్రక్రియ.
అర్హులైన అభ్యర్థులు లేక మిగిలిన 138 పోస్టులు. ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ జాబితా వెల్లడి. రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు. హైదరాబాద్ బడ్జెట్ సమావేశాల్లోనే కుల గణన తీర్మానం ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ చేపట్టి పూర్తి చేసే యోచనలో సర్కారు. అధ్యయనానికి బృందాలు. కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్లో పర్యటన. హైదరాబాద్ పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాకు కృషి. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి. తెలంగాణ భవన్లో పదవి బాధ్యతల స్వీకరణ. కేసీఆర్ దోపిడీలో మోదీకి భాగం. యాష్కి కుల గణనతోనే బీసీల సమగ్రాభివృద్ధి. విహెచ్ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మల్లు రవి. నితీష్ ఓ ఊసర వెళ్లి. జేడీయూ అధినేతపై కాంగ్రెస్ ధ్వజం. లోక్సభ ఎన్నికల్లో జేడీయూ కనుమరుగే. తేజస్వి ఈ బంధం మనుగడ ఏడాదే. ప్రశాంత్ కిషోర్, న్యూఢిల్లీ. నితీష్ కుమార్ పచ్చి అవకాశవాది. అసదుద్దీన్, హైదరాబాద్ రాజకీయ అవకాశవాదికి ముగింపు పలకాలి. కోల్కతా నేటి చట్టాలు రేపటి కోసం. ప్రస్తుత కాలానికి అనుగుణంగా చట్టాలను ఆధునికీకరిస్తున్నాం. సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకల్లో మోదీ, న్యూఢిల్లీ. కూలి చేసైన భార్యకు భరణం ఇవ్వండి. ఆదాయం లేదని ఎగవేత తగదు. అలహాబాద్ హైకోర్టు ఆదేశం. లక్నో 3 పోస్టుల రిజర్వ్ కుదరదు. యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలపై కేంద్ర విద్యాశాఖ వివరణ. న్యూఢిల్లీ రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తి. రాముడి పాలనే. ఈ ఏడాది తొలి మన్ కీ బాత్లో మోదీ, న్యూఢిల్లీ. ప్రమాణానికి రాలేదంటే నా అభియోగం నిజమే. డీకే అరుణపై వంశీచంద్ రెడ్డి వ్యాఖ్యలు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ చేతికి ఖమ్మం డీసీఎంఎస్ 2 చైర్మన్ పదవుల హస్తగతానికి వ్యూహాత్మకంగా తుమ్మల అడుగులు. ఖమ్మం భద్రాద్రి రామాలయ ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ. రాష్ట్రంలో 6266 పోస్టాఫీసులతో 4 కోట్ల మందికి సేవలు. కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్ సింహ చౌహాన్. హైదరాబాద్ సూర్యాపేటలో కౌన్సిలర్ల ఫైటింగ్. నడి రోడ్డుపై ప్రజా ప్రతినిధుల తన్నులాట. అవిశ్వాసానికి మద్దతిచ్చి వెనక్కి తగ్గిన నేత. ఆమె ఇంటి వద్ద అసమ్మతి కౌన్సిలర్ల చర్చ. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ. బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లకు గాయం. సుమారు 2 గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత. సూర్యాపేట టౌన్ భారీ భూకంపానికి చెక్కు చెదరదు. అయోధ్య మందిరంపై శాస్త్రవేత్తల అధ్యయనం. శాస్త్రీయ పరీక్షల అనంతరమే నిర్మాణం. న్యూఢిల్లీ బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసు ఇన్స్పెక్టర్కు బేడీలు. బోధన్ మాజీ సీఐ మరో వ్యక్తి అరెస్ట్. బోధన్ రూరల్ పంజాగుట్ట జైళ్ల శాఖలోని అధికారులకు పదోన్నతి. హైదరాబాద్ పోయిన నీళ్ల కోసం అంతర్గత కమిటీ. ఇల్లు పెద్దగా 11% పెరిగిన సగటు ప్లాట్ విస్తీర్ణం. కస్టమర్ల అభిరుచికే బిల్డర్ల ప్రాధాన్యం. హైదరాబాద్లోనే వైశాల్యం అధికం. 25 రోజులు 24,734 కోట్ల రూపాయలు. జనవరిలో ఎఫ్పీఐల అమ్మకాల హోరు. న్యూఢిల్లీ కస్టమర్ రేటింగ్లో లావా జోరు. న్యూఢిల్లీ హర్షిన్ అదిరే శతకం. నమాన్కు 4 వికెట్లు. యూఏఐపై భారత్ ఘన విజయం. అండర్-19 వరల్డ్ కప్. బ్లూమ్ఫోంటైన్ కట్టు చేశాడు. 7 వికెట్లతో భారత్ను దెబ్బ కొట్టిన హర్ట్లీ. ఉప్పల్ టెస్టులో 28 పరుగులతో ఇంగ్లాండ్ విజయం. హైదరాబాద్ విండీస్ వండర్. 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు విజయం. షామర్ జోసెఫ్కు 7 వికెట్లు. బ్రిస్టేన్ ఇటాలీ కుర్రాడు ఇరగదీశాడు. సిన్నర్దే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మెద్వదేవ్ పరాజయం. మెల్బోర్న్ దివ్యాంష్ రికార్డు పసిడి. కైరో రన్నర్ అప్ గుకేష్ విజ్గాంజీ. ప్రీతి తీర్థకు స్వర్ణాలు. హైదరాబాద్ నేను టీడీపీని వీడడం లేదు. రాజకీయాలకు విరామం మాత్రమే. గల్లా జయదేవ్. గుంటూరు నీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పు. పరిగి మార్కెట్లో అక్రమాలపై ఆరా తీసిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్. కార్యదర్శిపై ఆగ్రహం. చర్యలు తప్పవని హెచ్చరిక. పరిగి అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. దోమకొండ రాడర్ స్టేషన్ వద్దే వద్దు. 12,000 టవర్లతో అంతులేని రేడియేషన్. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం చూడాలి. ప్రధాని కేటీఆర్ను కలిసి విన్నవిస్తాం. వికారాబాద్ చర్చ వేదికలో వక్తలు. వికారాబాద్ 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై సవాల్. కేటీఆర్, హరీష్ రావు పైన ఎలక్షన్ పిటిషన్లు. అక్రమంగా గెలిచారు, వారిపై అనర్హత వేటు వేయాలంటూ ప్రత్యర్థుల విజ్ఞప్తి. రిజిస్ట్రీ పరిశీలనలో దాదాపు 30 పిటిషన్లు. హైదరాబాద్ సచివాలయంలో సామాన్యుల సందడి. నిత్యం వందల సంఖ్యలో అర్జీదారులు. నాడు వెలవెల, నేడు కలకల. హైదరాబాద్ మల్దీవుల పార్లమెంటులో కొట్లాట. చైనాకు మద్దతిచ్చే ప్రభుత్వం. భారత్ అనుకూల విపక్షాల మధ్య ఘర్షణ. మాలే నీ పరిస్థితేం బాగోలేదు, నీది మాత్రం బాగుందా? ఏపీ సీఎం జగన్ వర్సెస్ సొంత జిల్లా ఎమ్మెల్యే. అమరావతి ఇచ్చిన ప్రతి మాట తప్పారు. జగన్ వైఎస్ వారసుడెలా అవుతారు? షర్మిల. తిరుపతి
హిందుత్వ పాసిజానికి వ్యతిరేక పోరాటం విరసం రాష్ట్ర మహాసభల్లో ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపు విజయవాడ. లోక్సభ ఎన్నికల ప్రచారానికి రేవంత్ సంసిద్ధం. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో, 5న కోడంగల్లో పర్యటన. హైదరాబాద్. న్యాయం దిశగా తొలి అడుగు. రాష్ట్రంలో కుల గణనకు ఏర్పాట్లపై రేవంత్ రెడ్డికి రాహుల్ అభినందన. న్యూఢిల్లీ. సీఎం నిర్ణయం బేష్. కృష్ణయ్య, రామ్నగర్. పీహెచ్సీలు ఇకపై ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు. పల్లె బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్ సెంటర్లకు కూడా ఉపశీర్షికగా ఆరోగ్య పరం ధనం. వెంటనే బ్రాండింగ్ చేయండి ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్. తెలంగాణను లూటీ చేసిన బీఆర్ఎస్ సీతక్క మూలుగు. స్పెయిన్లో ముగిసిన జూపల్లి పర్యటన. హైదరాబాద్. 31న ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. పొన్నం 45 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత. భగత్ నగర్. తక్షణమే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. ప్రత్యేక అధికారుల విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. తమ్మినేని. హైదరాబాద్. సీఎం కాలేదని కేటీఆర్ ఇబ్బంది పడుతున్నారు. సర్కారుపై శాపనార్థాలు కుళ్ళు బుద్ధికి నిదర్శనం. నారాయణ. హైదరాబాద్. వీధి లైట్లు తీసేసి రాళ్లు రువ్వి. పల్నాడు జిల్లాలో వైసీపీ మూకల బరిదెగింపులు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై పథకం ప్రకారం దాడి. ముప్పల్ల. లష్కర్ భక్తులతో పోటెత్తిన కొమరవెల్లి చేర్యాల. మేడారంలో భక్తుల కోలాహలం. మూలుగు. సిరిసిల్ల బల్దియాలో అవిశ్వాసం. కేటీఆర్ సమావేశానికి హాజరు కాని కౌన్సిలర్లు. సిరిసిల్ల. ఎమ్మెల్సీగా నాకు కొత్త బాధ్యత. ఉద్యమకారుడిగా కాంగ్రెస్ నన్ను గుర్తించింది. కోదండ. హుజూరాబాద్. తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం. బీఆర్ఎస్కు 3వ స్థానమే. బండి సంజయ్. కమలాపూర్. ఇండియా కూటమి చెల్లచెదురు. కేటీఆర్కు మతి భ్రమించి బీజేపీపై విమర్శలు. లక్ష్మణ్. హైదరాబాద్. డిగ్రీ పీజీలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 15% సీట్లు కేటాయింపు. ఈ ఏడాది నుంచే అన్ని వర్సిటీలకు వర్తింపు. రాష్ట్ర విద్యార్థులకు నష్టం లేకుండా అదనపు సీట్లు సృష్టించేందుకు నిర్ణయం. హైదరాబాద్. హుందాతనం లేని రేవంత్. పాలనలో అసహనం, ఆర్భాటం. హరీష్. మెదక్. పిల్లల్లో పుస్తక పఠనాన్ని పెంపొందించాలి. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్లో కాంగ్రెస్ నేత శశి థరూర్. హైదరాబాద్ సిటీ. పేదల కోసమే కానూరి ట్రస్ట్. విద్యార్థులు, రైతులకు నిరంతరం సేవలందిస్తాం. ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీరామచంద్రరావు వెల్లడి. హైదరాబాద్ సిటీ. ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.